హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. మన రీసెంట్ ఫుల్ వీడియో చూసారా లేదా? ఏంటి మరి ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. వీడియో ఎలా అనిపించిందో ఒక్కళ్ళైనా చెప్పొచ్చు కదా. లేట్ అయిందని బాగా కోపంగా ఉన్నారనుకుంటా. ఎనీవేస్, మన యూట్యూబ్ ఫ్యామిలీయే కదా, అలాంటివన్నీ ఏముండవు అనుకోండి. జస్ట్ కిడింగ్. ఈ వీడియోలో వచ్చేసరికి వైట్ చాక్లెట్ తోటి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కి వాడికి గిఫ్ట్ ఇవ్వడం కోసం మమ్మీ ఒక చాక్లెట్ చేసి ఇవ్వమన్నాడు. యాక్చువల్లీ చేసి ఇవ్వమని అడగలేదు, ఆర్డర్ వేసి వెళ్ళాడు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఈవినింగ్ వచ్చేసరికి ఇలా కావాలి, డిజైన్ ఇలా ఉండాలి, పలానా మౌల్డ్ పలానా ఉండాలి, ఈ షేడ్ వెయ్యి, ఈ ఫ్లేవర్ వెయ్యి, ఈ నట్స్ వెయ్యి అంటూ అమ్మ ఒక్క చాక్లెట్ కి ఎన్ని డిస్కషన్స్ చెప్పెళ్ళాడంటే అన్ని చెప్పెళ్ళాడు. పిల్లలు ఏదన్నా ఇష్టంగా అడిగారు అంటే ఎందుకు ఏంటి అని ఆరాలు తీయకుండా నచ్చింది అడిగినప్పుడు చేసిస్తే బెటర్ కదండి. దానికోసం డిస్కస్ ఎందుకు చెప్పండి. వాళ్ళకి ఇష్టమైనట్టు ఇష్టమైంది చేసిస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. యాక్చువల్లీ ఇందులో ఉన్న చిన్న చిన్న టిప్స్ ఏంటంటే ఈరోజు మన వీడియోలో నేను వైట్ చాక్లెట్ ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను. ఎవరికన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వైట్ చాక్లెట్ అనేది ఈవెన్గా కట్ చేసుకోండి. ఏ చాక్లెట్ అయినా సరే డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం యూజ్ చేసేటప్పుడు ఈవెన్ పీసెస్గా ఉండేలా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈవెన్గా అన్నాం కదా అని చెప్పి బండగా కట్ చేసుకుంటే స్లోగా అవుతుంది. అప్పుడు ఏంటంటే అడుగంటుతుంది. ఆ అడుగంటే ప్రాసెస్లో కొంచెం స్మెల్ చేంజ్ వచ్చింది అంటే లైట్గా వచ్చినా సరే టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక డబుల్ బాయిలింగ్ మెథడ్లో స్లోగా హెల్ప్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం స్పూన్తో వేసినా సరే మనకి కంటికి కనిపించిన ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఈ ట్రే మీద డిజైన్ ఎంబోస్ గా వస్తుంది, లైక్ 3D లాగా వస్తుంది అనమాట. 3D డిజైన్ వచ్చినప్పుడు ఆ డిజైన్ లోకి సన్నగా ఉంటుంది కదా, అలా వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంటే సెట్ అవ్వదు, నీట్ గా ఫినిషింగ్ రాదనమాట. సో ఆ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం ఇలా చాక్లెట్ ని కొంచెంగా మౌల్డ్ లో సరిపడనంత వేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ ట్రేని చిన్నగా మూవ్ చేయాలి, లైక్ చిన్న షేక్స్ ఇవ్వాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు షేక్స్ చేస్తాను ఎట్లా అనేది మీకు తెలుసు. ఇలా ట్యాప్ చేసుకోవాలి ఫస్ట్, అట్ ద సేమ్ టైం స్లోగా షేక్ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే చిన్న మైనర్గా ఉండే ఎయిర్ బబుల్స్ కూడా కంప్లీట్గా సెట్ అయిపోతాయి. అలాంటప్పుడు పైన వచ్చిన 3D డిజైన్ నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అంత నీట్ ఫినిషింగ్ వచ్చినప్పుడే మనం దాని మీద ఇంకేదన్నా కలర్ వేయడానికైనా లైక్ దాన్ని ఎంబోజ్ ఎలా కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ నేను దానికి గోల్డ్ కలర్ షేడ్ అడిగాడు మా అబ్బాయి. సో ఆ గోల్డ్ షేడ్ ని జస్ట్ రఫ్ గా, దానికేం పెద్ద యుద్ధంలో అవసరం లేదు, సింపుల్ గా. బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చాక్లెట్ కి ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీరు చూసే ఫైనల్ చాక్లెట్ లుక్ మాత్రం బిఫోర్ ఆఫ్టర్ అంత చేంజ్ ని తీసుకొస్తుంది, అంత కొత్తగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు గమనించారు కదా, లైట్ ఎంబోజ్ అనేది మాత్రమే తెలుస్తుంది. ఎడిబుల్ గోల్డ్ అండి ఇది. అంత చిన్న, ఇప్పుడు మీరు చూస్తున్న అంత చిన్న బాటిల్ వచ్చేసరికి 800-900 వరకు పడుతుంది. సో ఎడిబుల్ గోల్డ్, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. కెమికల్స్ కూడా ఉండవు అనమాట. కెమికల్స్ టైప్ కాదు ఇది, ఫుడ్ గ్రేడ్ వాడతాను నేను. ఇలాగా చిన్న పార్టికల్స్ గా కొంచెంగా ముందు ఫైనల్ గా ఎక్కడైతే హైలైట్ ఉన్న పార్ట్స్ ఉంటాయో అక్కడ మనం ఫస్ట్ ఇచ్చుకొని తర్వాత ఇలా కంప్లీట్ గా ఇవ్వాలి. చూసారు కదా ఎంత నీట్ గా, ఎంత ఫినిషింగ్ గా అనిపించిందో. అంత నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఫాస్ట్ గా చేయాలి. బికాస్ ఏంటంటే చాక్లెట్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఫాస్ట్ గా కనుక ఈ ప్రాసెస్ అంతా చేయకపోతే వెట్ స్టార్ట్ అవుతుంది, లైట్గా వెట్ స్టార్ట్ అవుతుంది. ఆ వెట్ స్టార్ట్ అయితే ఏంటంటే మనం ఇప్పుడు ఇచ్చిన ఈ గోల్డ్ డస్ట్ అనేది నీట్గా ఫినిషింగ్ ఇవ్వలేం. సో అందుకని ఏంటంటే ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేయాలి సెట్ అయిపోయిన తర్వాత. చూసారు కదా, ఒక్క కస్టమైజేషన్ బార్ చేయాలి అంటే దాని వెనకాల ఇంత శ్రమ ఉంటుంది, ఇన్ని కేర్స్ ఉంటాయి అన్నమాట, ఇంత టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మ్యాండేటరీయే. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ విజిట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాక్లెట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. ఈ స్క్రీన్ ఏంటంటే లాస్ట్లో వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వాలంట, ఇవన్నీ లవ్కి సంబంధించినవి, నాకు వద్దు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు అసలు. అందుకే ఫినిషింగ్ లుక్ కూడా నేను చూపించలేకపోయాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.